రాజధాని భూదందాపై తాము చేస్తున్న ఆరోపణలు కాదు వాస్తవాలేనని అన్నారు వైసీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ. దీనిపై ఏ స్థాయికైనా వెళ్తామని చెప్పారు. భూదందాపై సీఎం చంద్రబాబు స్పందన బాధ్యతారాహిత్యంగా ఉందని అంటున్న జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. అమరావతిలో టీడీపీ నేతల భూమి కొనుగోలు వ్యవహారం సంచలనం రేపుతా ఉంది. రోజుకొక వార్తలు, రోజుకొక అంశం ఈ వ్యవహారం పైన తెర మీదకి వస్తున్న నేపథ్యంలో వైసీపీ దీని మీద ఏం చేయబోతుందనే విషయం గురించి మనతో మాట్లాడడానికి వైసీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ వ్యవహారంలో ఆ పార్టీ ఎలా ముందుకు వేయబోతోంది, రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశానికి ఎలా ప్రాధాన్యత ఇవ్వబోతుందనే విషయం గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ అంశం మీద రోజుకొక అంశం తెర మీదకి వస్తూ ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి ఏమో దీన్ని ఎవరు డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కుంటే తప్పేంటి అంటూ ఉన్నారు. మీకేమనిపిస్తూ ఉంది? ఈ రాజధాని నిర్మాణం అనేటటువంటి పలానా స్పాట్ అమరావతి అని నిర్ణయించకుండా ముందే తక్కువ రోజుల్లో ఆ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాజధాని ఎక్కడ నిర్మాణం చేయాలి అన్న దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ముఖ్యమంత్రికి అతి సన్నిహితులు, ముఖ్యమంత్రి మంత్రివర్గంలో భాగస్వాములు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ భూములు కొనడం, ఇది బెనామీల పేరున పెట్టడం, ఆ కొన్నటువంటి వ్యక్తుల యొక్క ఆదాయ వ్యయాలను కూడా మనం పరిగణలోకి తీసుకున్నా ఇవన్నీ వాస్తవంగా బెనామీలని తేలుతున్నటువంటి పరిస్థితే కాకుండా సాక్షాత్తు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే అసైన్డ్ ల్యాండ్స్ కూడా కొనేసుకోవడం, ఈ రకంగా జరిగిన దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఇది ఆరోపణ కూడా కాదు, వాస్తవం. ఈ వాస్తవాన్ని వెలికి తీసినటువంటి పత్రికను మాత్రం ముందు అభినందిస్తూ, దీనికి ఆ వెలికి తీసిన తర్వాత పత్రికా సమాజం అంతా, ఇటు మీడియా కానీ అందరూ కూడా దీన్ని బాగా ఇది చేయడం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా విసిపోయినటువంటి పరిస్థితి. రాజధాని అనే దాన్ని పేరు చెప్పి వీళ్ళు భూదందా చేస్తున్నారు అని ఎప్పుడు మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందో అది వాస్తవాన్ని ఇవాళ స్పష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందులో మేము రేపు అసెంబ్లీలో పాత్ర కానీ అసెంబ్లీలో ఖచ్చితంగా దీన్ని నిగ్గు తెచ్చి నిలదీయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అంతేకాకుండా ఇటు న్యాయపరంగా కానీ అటు కేంద్రం మీద ఒత్తిడి తేవడం కానీ, దీని మీద ఇప్పటికే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రజెంట్ జడ్జితోటి కానీ సిబిఐ కానీ ఈ రెండు కూడా చెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే సీఎం అంటున్నారు, మీరు చూసే ఉంటారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్, సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరు డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కుంటే తప్పేంటి, అమరావతి ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అసలు అమరావతి ఇమేజ్ డ్యామేజ్ చేయడం అన్నది, అసలు ఆ ఇమేజ్ అన్న దాన్ని తీసుకురావడానికి ఆయన సక్రమైన విధానంలో ప్రయత్నం చేయాలనుకుంటే ఏదైనా ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వ భాగస్వామ్యుల మీద కానీ ఒక స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలతో ఒక ఆరోపణ వచ్చింది ఇవాళ. ఆ ఆరోపణ అంత తేలిగ్గా కొట్టిపారేస్తేనే డ్యామేజ్ అవుతుంది ఇమేజ్. అంతేగాని దాని మీద ఖచ్చితంగా నేను బాధ్యత కలిగినడు అయ్యుండి అతనికి ఏ రకమైనటువంటి సంబంధం సీఎం గారికి లేకపోతే నేను ఖచ్చితంగా దాని మీద మేము విచారిస్తామని చెప్పేసి, ఏ స్థాయిలో విచారణ జరిపించినాయండి, నిజానిజాలని నీకు తెలుస్తాం మేము విచారిస్తామని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొనుక్కుంటే తప్పేంటి, భూములు కొనుక్కోరా, ఎక్కడ భూములు కొనుక్కోవడం తప్పలేదు, కొనుక్కున్న వ్యక్తుల యొక్క స్తోమత ఏంటి, స్థితిగతులు ఏంటి, దీని వెనకాల ఏమున్నది, అసలు ఈ రాజధాని వస్తుందనేటటువంటి ముందస్తుగానే ఈ భూములు కొన్నటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఇక్కడ? వాళ్ళు నిరూపించకపోతే మీరైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఖచ్చితంగా ఏదైతే వచ్చినటువంటి ఇది ఉందో ఇది వాస్తవాలుగా మా పార్టీ విశ్వసిస్తుంది. దీని మీద మాత్రం అన్ని రకాలుగానే పోరాటం చేయడం జరుగుతుంది. ఇంకా ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా వెలికి తీయడం జరుగుతుంది. హాయ్లాండ్ వ్యవహారం కోర్టులో ఉంది, దాన్ని కూడా మా అబ్బాయికి ఎంటగడుతూ రాశారు, రాసేవాళ్లకు బుద్ధి ఉందా ఏంటిది అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం గారు మాట్లాడే విధానం చూస్తే మాత్రం నిన్న ఒక ఆశ్చర్యచకితుడయ్యాను నేను. ఎందుకంటే హాయ్లాండ్ అన్నది మరి నాకు తెలుసుండి ఇదే ప్రభుత్వం కానీ అగ్రిగోల్డ్ సంస్థ వాళ్ళు కానీ అసలు హాయ్లాండ్ అన్నది మాకు సంబంధం లేదు, అగ్రిగోల్డ్ వ్యవస్థకే సంబంధం లేదు, ఇది అది సెపరేట్ వేరే వ్యక్తుల పేరున ఉన్నదని చెప్పి దీని మీద బేరసారాలు గతంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ జిల్లా మంత్రివర్యులో బేరసారాలు చేసినట్టుగా కూడా మన పత్రికల్లో చూసాం, విన్నాం. అయితే ఆ రోజు మరి ఎందుకు ఆగిందో అదే కొనసాగి వీళ్ళు కొన్నారు. మొత్తానికి మాత్రం ఇది హాయ్లాండ్ అన్నది మాత్రం సీఎం గారి యొక్క బాధ్యతారాహిత్యం అన్నది ఎక్కడ వెల్లడవుతుందంటే అది అటాచ్మెంట్లో లేదు అన్నది మాత్రం నాకు తెలుసుండి వాస్తవం అనుకుంటున్నాను నేను. అటాచ్మెంట్లో లేని దాన్ని కూడా ఉన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఈ ఆర్థిక నేరాన్ని తీవ్రంగా చూపుతూ ఉన్నారు మీరు, మీ పార్టీ నాయకులు. అయితే మీ పార్టీ అధ్యక్షుడి మీదనే ఆర్థిక నేరాలు ఉన్నాయి, ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు, కోర్టులో పదుల సంఖ్యలో కేసులు నడుస్తున్నాయి.
దాన్ని కాకుండా దీన్ని ఒక్కటే హైలైట్ చేయడం, వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. మీ ఆస్తులు ఎంత, మా ఆస్తులు ఎంత, నీ ఆక్రమణ ఎంత, మా ఆక్రమణ తీరుద్దామని. దాన్ని ఇది ఓవర్కమ్ చేసే అవకాశం ఉందా? వాళ్ళైతే అవి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టులో విచారణ జరుగుతుంది. ఆయన మీద ఆరోపణలు వచ్చినమాట వాస్తవం. ఆ ఆరోపణలకి విచారణ ఫేస్ చేస్తున్నాడు ఆయన. వేళ దాని మీద విచారణ నిమిత్తం కోర్టుకు కూడా జైలుకు కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మనం ఎవరు కాదనడానికి ఇది లేదు. మేము ఫేస్ చేస్తున్నాడు మా నాయకుడు. ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని వీళ్ళు కూడా అలాగే ఫేస్ చేస్తున్నాడు. మీకు దమ్ముంటే వాటిని ఫేస్ చేయండి మీరు. అంతేగాని నువ్వు అంత చేసావు కాబట్టి మేము ఏం చేసినా సరే కానీ నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు. నువ్వు 2 లక్షల కోట్లు సంపాదించావు కాబట్టి మేము 10 లక్షల కోట్లు సంపాదించుకునేదాకా నువ్వు మాట్లాడుకురుకో, అప్పుడు మళ్ళీ నువ్వు మొదలెట్టు ఏంటి? వీళ్ళ పంచుకోవడానికా ఇది? కాదే. ప్రజాధనం ఎక్కడ ఏ రకంగా దుర్వినియోగం అయినా సరే దాని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, తగు చర్యలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ పూల్ చేసిన 32-33 వేల ఎకరాల్లో టీడీపీ నాయకులు ఎన్ని వేల ఎకరాలు కొన్నారు? దీన్ని నేను వేగ్గా చెప్పడానికి మాత్రం సిద్ధంగా లేను. నిన్న పత్రికలో వచ్చినటువంటి దాన్ని చూసుకున్నట్టయితే సుమారు 4 నుంచి 5 వేల ఎకరాల దాకా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా లోతుగా దీన్ని తీసుకుని వెళ్తే మాత్రం చాలా ఉంటుంది. రాజధానిలో భూముల కొనుగోలు వ్యవహారం చిన్న విషయం కాదని, దీని అంతు తేల్చే వరకు వైసీపీ నిద్రపోదని జ్యోతుల నెహ్రూ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సాయితో చంద్రశేఖర్, ఎన్టీవీ, హైదరాబాద్.